నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు గాను శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున గౌరవనీయులు పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మా మాతలు మా సోదరులందరితో కలిసే అవకాశం గొప్ప సదవకాశం. అదేవిధంగా ఈ శుక్రవారం శుభ సందర్భంగా ఆ సూర్యనారాయణుని ధనవంతుని దర్శనం, లక్ష్మీమాత దర్శనం చేసుకునే సౌభాగ్యం నాకు దక్కింది, నాకు అదృష్టం దక్కింది. చాలా సంతోషంగా ఉంది. ఏ చిన్న దైవ దర్శనం కావాలన్నా ఎన్నో జన్మల అదృష్టం ఉండాలంట. మరి ఆ అదృష్టాన్ని నాకు కల్పించింది కమిటీ మెంబర్స్. చాలా సంతోషం, మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా ఎన్నోసార్లు నాకు రోడ్డు గురించి అడగడం జరిగింది. నేను రోడ్డు గురించి కూడా సాయశక్తిలా ప్రయత్నిస్తూనే వస్తున్నాను. కానీ ఆ దైవ ఆశీర్వాద బలం నాకు ఇంకా కొంచెం మెండుగా కావాలి. ఆ దేవుడి దైవం లేకపోతే శివాజ్ఞ లేకపోతే చీమేడ ఉంటుందంటారు. మరి నారాయణుడు ఆజ్ఞ, శివాజ్ఞ ఇద్దరు ఆజ్ఞలు రావాలి. తప్పకుండా నేను కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేసే కంటే ముందు కూడా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. స్వామి కూడా మంచి ఆశీర్వాదాలు ఇచ్చిండ్రు. అసలు గెలుచుంటే ఇప్పటికెప్పుడో అయిపోతుండే. అయినా సరే తప్పకుండా గౌరవనీయులు ఎంపీ గారు అరవింద్ అన్న గారికి తప్పకుండా మీ నివేదనని నేను తీసుకొని వెళ్తాను. అన్నగారి ద్వారా పని చేయించే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. ముందుకి శుభవార్తతో వస్తానని నేను అనుకుంటున్నాను. ఆశీర్వాదం కావాలి. మరొకసారి ఈ రోజున అదేవిధంగా శుక్రవారం పూట మరి మంచిగా ప్రతి శుక్రవారం కూడా మన జగిత్యాల హెడ్ క్వార్టర్ అయినటువంటి మన జగిత్యాల పట్టణంలో ధన్వంతరి సూర్యనారాయణ ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా ఎంతో నియమనిష్టలతో కుంకుమ పూజ అర్చనలు చేస్తూ ఉన్నారు. మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి శుక్రవారం పాల్గొంటున్నారు. మరి ఈ శుక్రవారం సందర్భంగా ఒక లక్కీని నిర్వహించి గెలిచినటువంటి 5 మంది మాతలు లక్ష్మీ స్వరూపులకి చీరలు అందించడం జరిగింది. నా ద్వారా చీరలు అందించడం జరిగింది. స్పాన్సర్స్ అయినటువంటి రాజసాగర్ గీతా గారికి మరి నాతో ఈ కార్యక్రమం చేయించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా దాతలు కూడా ఈ సందర్భంగా వారికి సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరొక్కసారి ఆలయ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు. ఆ సూర్యనారాయణుడు, ఎందుకంటే సూర్యనారాయణుడు ప్రత్యక్ష నారాయణుడు అని అంటాము మనం. ప్రత్యక్ష నారాయణుడు మనకు కనిపించే దేవుడు. మరి ఆ సూర్యనారాయణుని, ఆ ధన్వంతరి, ఎందుకంటే మనం ఏది చేయాలన్నా మనకు సంపూర్ణ ఆరోగ్యం కలగాలి. ఆ సంపూర్ణ ఆరోగ్యాలు కలగాలంటే ఆ స్వామి వారి ఆశీర్వాదాలు మెండుగా ఉండాలి. మరి ఆ సూర్యనారాయణుని, ధన్వంతరుని నారాయణుని, ఆ లక్ష్మీమాత ఆశీస్సులు సదా మీ మీద, మా మీద, మనందరి మీద, మన పట్టణం మీద ఉండి సుభిక్షంగా ఉండాలని, మాతలందరికీ సకల సౌభాగ్యాలు కలగాలని మరొకసారి ఆ దేవుణ్ణి, ఆ మాతను ప్రార్థిస్తూ మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.